ఎన్నో ఏళ్లుగా 16 గ్రామాల ప్రజలు బ్రిడ్జి కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలకు వరదలకు మూసి నది దాటి రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తర్వాత బ్రిడ్జి నిర్మాణంలో కదలిక వచ్చింది. పనులు కూడా నడుస్తున్నాయి. నల్లగొండ జిల్లా మునాయికుంట ప్రజల ఎన్నో ఏండ్ల కల ఇప్పుడు తీరుతుంది. ఇక్కడ జనాల కష్టాలను చూసిన సర్కార్ మూసీ నది మీద బ్రిడ్జి కట్టిస్తుంది. ఇందుకోసం 18 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇన్నాళ్లు రాకపోకల కోసం ఇబ్బంది పడిన 16 గ్రామాల ప్రజలు ఇప్పుడు సంతోషపడుతున్నారు. మేము చిన్న వయసులో నుంచి కష్టపడుతున్నారు. మా అమ్మ మా నాన్నల కాడ నుంచి కష్టపడుతున్నారు. ఏట్లోకి వెళ్ళి వెళ్ళడానికి వాటర్ వస్తుంటే ఇంటి తర్వాత నీళ్ళలోకి వెళ్ళేవారు వాళ్ళు. సీఎం గారు ఎంతో కృషి చేసి మాకు బ్రిడ్జ్ శాంక్షన్ చేసి నిర్మించినందుకు ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మేము చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. అసలు మేము ఎట్లా చెప్పుకోవాలి, ఏ విధంగా చెప్పుకోవాలి, మా ప్రాంతం ఇట్లా అయింది డెవలప్ చేసినందుకు సీఎం గారికైనా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి త్యాగం చేసి మరీ కొట్లాడి మీ హయాంలో వచ్చినందుకు మీకు అందరికీ, మంత్రులందరికీ, ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ వర్షాకాలం సీజన్ అయిపోయిన తర్వాత నీళ్ళ నెటన పక్కకు దారి మళ్లించి చేయడం వల్ల అయితే ఇంకా తొందరగా అయిపోద్ది మా బ్రిడ్జి. మాకు చాలా ఆనందంగా ఉంది బ్రిడ్జి పడడం వల్ల. ఈ బ్రిడ్జి పడడం వల్ల పక్క మెట్ల మట్టి పడడం వల్ల చాలా ఆనందంగా. బ్రిడ్జి వస్తే ఇంకా రాకపోకలు ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో మా ఊరికి చెప్పలేని అభివృద్ధి కూడా చెందుతుంది. ఈ ఏరియా చాలా వెనకబడింది. అసలు మానా కూడా అంటే కొన్ని ఊర్లకు ఎవరు తెలియదు. మా మండలంలో కూడా తెలియదు. అంత వెనకబడి ఉన్న ఊరు అన్నట్టు. ఇక్కడ బ్రిడ్జి వల్ల చాలా సేఫ్గా ఉంటుంది మాకు. రాకపోకలు కానీ నల్గొండ పోవడం కానీ ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది మాకు. శాలిగౌరారం మండలం గురజాల, అడ్డగూడూరు మండలం మునాయికుంట గ్రామాల మధ్య మూసీ నదిపై బ్రిడ్జి పనులు మొదలైనాయి. జల్దిగా బ్రిడ్జి కట్టాలని అధికారులకు ఆర్డర్ వేసింది ప్రభుత్వం. వేలాది మందికి సౌకర్యం దొరికే బ్రిడ్జిది కనుక ఈ మానాయకుంట బ్రిడ్జి కోసం గతంలో ఇక్కడ 2013లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా గౌరవనీయులు ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి పరిశ్రమల శాఖ మాత్యులు కేటీఆర్ గారికి వివరించడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆనాడే వారు చెప్పడం జరిగింది. దాని ఇంట్రెస్ట్ తీసుకొని మరి వారు కూడా దీనికోసం సపోర్ట్ చేయడం జరిగింది. తప్పకుండా బ్రిడ్జ్ కట్టాలని చెప్పడం జరిగింది. కనుక అదే మార్గంలో కూడా ఇది కూడా డబుల్ రోడ్ అయ్యి బ్రహ్మాండంగా ప్రజలకు సౌకర్యార్థం కలుగుతుందని కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలు కూడా దీవిస్తారని. ఇప్పటిదాకా వంతెన లేకపోవడంతోటి ఇతర మార్గాలపై దృష్టి పెట్టారు అధికారులు. గ్రామాల నుంచి ఇతర గ్రామాలకు పోవాలంటే బ్రిడ్జి లేకపోవడంతోటి 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇక వానాకాలం అయితే ఏ ఊళ్ళల్లో ఆ ఊర్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు మూసీపై బ్రిడ్జి కడుతుండటంతోటి ఆనందంగా ఉందన్నారు జనం.